చాలా ఇయర్స్ నుంచి స్మోక్ చేస్తున్నారు, పాన్ కూడా తీసుకుంటున్నారు. ఓకే. ఈ పేషెంట్ కి నాన్ స్మోకర్ కానీ ఇటువంటి హ్యాబిట్స్ లేని పేషెంట్ కంపేర్ చేస్తే మౌత్ లో చాలా చేంజెస్ ఆల్రెడీ వచ్చి ఉంటాయి. వైట్ ప్యాచెస్ గానీ, రెడ్ ప్యాచెస్ గానీ, దీన్ని ల్యూకోప్లాకియా గానీ, ఎరిథ్రోప్లాకియా గానీ అంటారు. ఇవన్నీ క్యాన్సర్ కాదు, కానీ ప్రీ క్యాన్సరస్. ఈ ప్యాచెస్ అనేటువంటివి ఎప్పుడైనా క్యాన్సర్ గా మారచ్చు. సో దాని స్టేజ్ 0 అంటారు, ప్రీ క్యాన్సర్ స్టేజ్ అని. కొన్ని ఇయర్స్ అలాగే కంటిన్యూ అయితే నార్మల్ గా అల్సర్స్ ఫామ్ కావచ్చు మౌత్. ఈ అల్సర్ గానే ఉంది, ఎక్కడికి స్ప్రెడ్ కాలేదంటే నార్మల్లీ స్టేజ్ 1 or 2 ఉండొచ్చు. అది ఇంకా ఇగ్నోర్ చేస్తే నార్మల్ గా మొత్తం మౌత్ ని ఇన్వాల్వ్ చేస్తూ నెక్ లో ఉండే చిన్న చిన్న గడ్డలు కూడా వచ్చి లింఫ్ నోడ్స్ అంటారు. అటువంటి స్టేజ్ మనం లోకలీ అడ్వాన్స్ స్టేజ్ అంటారు, స్టేజ్ 3. లాస్ట్ లో ఏమైతుందంటే క్యాన్సర్ ఒక లక్షణం ఏంటంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత లోకల్ అది బ్లడ్ సర్క్యులేషన్లో కానీ లేకపోతే మన బాడీలో ఉండే లింఫాటిక్ సర్క్యులేషన్ కానీ ఎంటర్ అయ్యి వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అవుతుంది. కంటిన్యూటీలో కాదు. మౌత్ క్యాన్సర్ డైరెక్ట్గా లంగ్కి స్ప్రెడ్ కావచ్చు, అలాగే బోన్ కూడా స్ప్రెడ్ కావచ్చు. సో అది స్టేజ్ 4 అంటారు. స్టేజ్ 1 and 2 అనేది అర్లీ స్టేజ్, స్టేజ్ 3 అనేది లోకలీ అడ్వాన్స్డ్, స్టేజ్ 4 అనేది ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది బాడీలో.